ఎప్పుడు ఆగుతుందని ట్రంప్ కూడా తెలియదు ఇప్పుడు. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే మొదలు పెట్టారు కానీ యుద్ధం ఆపుతారు ఎవరనేది ఎవరికి తెలియదు. దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మన వైపు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మోదీ గారు 4 రోజులు అది బంద్ చేస్తే చాలామంది మోదీ గారి దగ్గర అడిగారు, ఎందుకండి ఈ 4 రోజులు మీరు యుద్ధం అంతా ఆపేశారు, ఇంకా నడవాలండే కదా, ఒక నెల నడిస్తే బాగుంటుంది, పాకిస్తాన్ అంతా మన చేతికి వచ్చేస్తుండే అని. అదొక స్కిల్ అండి, యుద్ధం ఆపడం అనేది. మనం రష్యా యుక్రెయిన్ చూస్తున్నాము. మొదలైంది అందరు అన్నారు 2-3 వారాల్లో పుటిన్ వాళ్ళని ఫినిష్ చేసి జెలెన్స్కీని ప్యాక్ చేసి పడేస్తాడని. కానీ ఇప్పుడు 4 సంవత్సరాలు ఎక్కడ ఆగట్లేదు. లెబనాన్ ఇజ్రాయెల్ గొడవ అది కూడా ఎప్పటి నుంచో నడుస్తుంది, 10, 20, 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు కొంచెం గాజా వైపు కొంచెం తగ్గింది, ఇప్పుడు అక్కడ ఎక్కువ లొల్లి లేదు. హూతీలు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు. కానీ ఈ జరుగుతున్న యుద్ధానికి ఎప్పుడు స్టాప్ వస్తుంది అనేది దానికి ఒక పెద్ద ప్రశ్న. కారణం ఏంటంటే, ఒకటి, ప్రెసిడెంట్ ట్రంప్కి దీనికి ఒక స్ట్రాటజీ లేదు. మనం ఒక యుద్ధానికి దిగేటప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రాటజీ ఏముండే, మనం సింధూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాలి, ఒకటే స్ట్రాటజీ ఉండే మనకి. దాంట్లో 21 టార్గెట్స్ మనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారు, మన ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి. 9 కొట్టేసాం. 9 కొట్టాం మనం. ఎందుకంటే మొత్తం 21 కొట్టక్కర్లేదు, అది చాలా డీటెయిల్గా అయిపోతుంది, ప్రాబ్లం ఉండొచ్చు. 9 కొడతాం, ఈ 9లో ఉన్నారు వీళ్ళందరూ అక్కడే కూర్చున్నారని కొట్టారు. అయిపోయిన తర్వాత మన అన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం సాయంత్రం, ఫినిష్డ్, ఇక మేము దీన్ని పొడిగించట్లేదు, ఇక్కడ బంద్ చేసేస్తున్నాం అని చెప్పారు. పాకిస్తాన్ కూడా ఏం చేయకుండా బాగుంటుందని చెప్పి.